5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెంటర్లలో ఉండడం దారుణం. విద్యార్థులు స్కూల్ డ్రెస్ వేసుకుని ఉంటే షాపింగ్ వచ్చారని అనుకున్న 5 సంవత్సరాలుగా ఎస్టీ గురుకుల పాఠశాల ఇదే సెంటర్లో నడుస్తోంది. పాఠశాల సెంటర్లో నడవడం ఈ వింత నేనెక్కడా చూడలేదు. చాలా చోట్ల పాఠశాలకు బిల్డింగ్స్ లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం చూసా. పిల్లలకు స్కూల్ అనే ఫీలింగ్ లేకుండా ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం జాతీయ రోడ్డు మీద ఉండేటట్టుగా ఎస్టీ గురుకుల పాఠశాల ఉంది. ఈ పాఠశాల ప్రారంభమై 5 ఏళ్లవుతోంది. ఈ గవర్నమెంట్ ఉంది అనేది నేను చెప్పను. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల నుంచి 1,06,000 రూపాయలు ప్రతి నెల రెంట్ తీసుకుంటున్నాడు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం బాగుందన్నారు. సురక్షితమైన చోటికి పాఠశాలను మార్చాలన్నారు. కానీ తీరా షట్టర్లు చూసే వరకు కంప్లీట్ గా ఎస్టీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో గత 5 సంవత్సరాలుగా ఇవే షట్టర్లలో నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎంత దారుణం అంటే ఇది ఎక్కడ నేను ఇంత చూడలే. చాలా దగ్గరలో బిల్డింగ్స్ చూసినా, కొన్ని బిల్డింగ్స్ ఫెసిలిటీస్ లేకపోవడం చూసినా, కానీ ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీద మొత్తం షట్టర్లు, అవి కూడా చాలా షట్టర్లు ఓపెన్ ఉన్నాయి. మరి అవి క్లాస్ రూమ్స్ అని చెప్తున్నారు. పైన డార్మెటరీస్ ఉన్నాయి. ఆ వెనుక మొత్తం కంప్లీట్ డిఫరెంట్ బ్లాక్లో టాయిలెట్స్ ఉన్నాయి. అంటే పిల్లలకు స్కూల్ అనేటటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు ఈ ఎస్టీ గురుకుల పాఠశాల ఉన్నది. చాలా దారుణం. ఇది ప్రారంభమై 5 ఏళ్ళు అయింది. ఇక ఏ గవర్నమెంట్ ఉంది ఏంది అన్నది నేను చెప్పను. కానీ ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఈనాటికి కూడా 5 సంవత్సరాల నుంచి 1,06,000 రూపాయల రెంట్ ప్రతి నెల తీసుకొని ఈ షట్టర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎంత దారుణం ఇది. 5 ఏళ్ళు ఇంకా కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే దగ్గర జాగా లేనట్టు కాదు. ఆ బిల్డింగ్ ఇవ్వకుండా రెంట్ ఇచ్చారు. కొన్ని చాలా దగ్గరలో రెంటెడ్ ఉన్నాయి, అందులో తప్పులేదు. కానీ ఇది మరీ దారుణంగా పిల్లల సేఫ్టీకి ఇటు హైవే, స్టేట్ హైవే, ఇది ఇటు హైవే, అటు వెహికల్స్, ఇక్కడ చిన్న పిల్లలు 5 నుంచి 12వ తరగతి మధ్యలో ఉండే పిల్లలు, చాలా దారుణమైన పరిస్థితి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి దయచేసి. తక్షణమే ఈ ఎస్టీ గురుకుల బాలుర పాఠశాల మంచి పర్మనెంట్ బిల్డింగ్లకు పోవాలి. లేదు రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నా ఒక స్కూల్ అనే ఫీలింగ్ వచ్చేటట్టు, ఒక స్కూల్ అనే భావన వచ్చేటట్టు, సెక్యూరిటీ ఉండేటట్టు దయచేసి ప్రభుత్వం ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ అధ్యాపకులను, టీచర్స్ని మీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా దీన్ని తక్షణమే